పిఎంసి ప్రేక్షకులకు సాదర స్వాగతం. గలగల పారే గోదావరి నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారిలో విశ్వ సంకల్పంలో భాగంగా ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క కలల సాకారమే, వారి శ్రమకు ప్రతిరూపమే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి ఈ క్షేత్రం గురించి తెలుసుకోగానే మనకు ప్రతి సంవత్సరం జరిగే ఉగాది సంబరాలు జరుగుతూ ఉంటాయి. వాటి గుర్తొస్తాయి కదా. మరి మార్చి 13వ తేదీన స్టార్ట్ అవ్వబోయే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 కార్యక్రమాలకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఇక ట్రస్టీస్తో వారి విషయాలు తెలుసుకుందామా. మరి ఇప్పుడు అడబాల స్వర్ణ గారి ద్వారా ఇక్కడ జరిగే ఏర్పాట్లు, ఇక్కడ విశేషాలను తెలుసుకుందాం. ప్రస్తుతం ఆవిడ ఇక్కడ ట్రస్టీగా విశేష సేవలు అందిస్తున్నారు. మరి పరిచయం చేసుకుందామా. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు పిఎంసి. నమస్తే అండి సార్ గారు. మేడం, మరి మీ గురించి పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి పరిచయం చేసుకోండి. నమస్కారం అండి శివగారు. అలాగే పిఎంసి యాజమాన్యాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, అలాగే ఎవరైతే మాస్టర్స్ పరమగురు మండలి అంతటికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. నా పేరు అడబాల స్వర్ణ, మాది కాకినాడ అండి. కాకినాడలో గత 22 సంవత్సరాలుగా ఈ ధ్యానంలో మేము ఉన్నామండి. ఒక ధ్యాన తరంగం అనే బుక్ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగిందండి. నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆధ్యాత్మికంగా చాలా విషయాలు తెలుసుకోవాలనే ఒక ఆలోచనలో చాలా అనిపిస్తూ ఉండేది. భగవంతుడు ఏమిటి, దేవుడు ఏమిటి, పూజలు ఏమిటి, భక్తి కూడా కొంచెం ఎక్కువండి. దాంట్లో మార్గంగా నా జీవిత ప్రయాణంలో అలాగ సాగుతున్నా, ఎన్ని చేస్తున్నా నాకు సాటిస్ఫై అనేది ఉండేది కాదండి. ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే తపన ఉంటూ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా అండి. నాకు చిన్నప్పుడు బాబా భక్తి అండి, షిరిడి సాయినాథుడి భక్తి. అందులో కూడా నేను చాలా డీప్ స్టేజ్కి వెళ్ళిపోయేదాన్ని. గంటలు నామంతో కూర్చుంటాం కదండి, అలా కూర్చున్నప్పుడు కూడా ఒక స్థితికి వెళ్ళిపోయేదాన్ని అండి. ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలిసేది కాదు, అది కూడా ధ్యానమేమట. అదే అంటే ఇప్పుడు తెలిసింది. జపం చేసేవాళ్ళు మేడం. నామం 1000 రాయడం కాదండి, ఓన్లీ నామం లోపల చెప్పుకోవడం, జపం చేయడం. జపమేండి లోపలే. అలా చేస్తూ ఉంటే ప్రతి గురువారం నేను ఫాస్టింగ్ చేయడం ఇంకా బాగా అమ్మటండి ఆ భక్తిలో. తర్వాత మ్యారేజ్ అవ్వడం, కొన్ని విషయాలు ఇంకా దేనికి కూడా ఫుల్ సాటిస్ఫై అనేది, అంటే భక్తి అంటే ఒక తెలియని స్థితిలో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప అదేంటనేది పెద్దగా అవగాహన లేదు. బాగుంది అంతే, అలా వెళ్ళిపోయిందండి. అలాంటి క్రమంలో మ్యారేజ్ అవ్వడం, మేము కాకినాడ అండి, మా అత్తగారు వాళ్ళు ఇక్కడికి వచ్చేయడం, ఈ లైఫ్లో అలా సాగుతున్న టైంలో కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ల వల్ల మేము ఒక డాక్టరు మా వారికి సజెస్ట్ చేశారు మెడిటేషన్ చేయమనండి. అప్పటిదాకా మెడిటేషన్ అనే పదం కూడా మాకు తెలియదు. 2000 సంవత్సరంలో చెప్పారు ఆయన డాక్టర్. చెప్తే డాక్టర్ అడిగారు కదా, ఆయన చెప్పారు మనం ఎక్కడ వెతకాలి, ఏ సంస్థకు వెళ్ళాలి, ఎవరు నేర్పిస్తారు. యోగా తెలుసు మాకు, యోగా చేస్తాం, మా వారు కూడా యోగా డీప్గా చేస్తారు. అందులో మెడిటేషన్ ఉంటుందండి, అది కొంతసేపే. అలా మెడిటేషన్ చెయ్యాలని అంటే అప్పుడు ఆయన వెతికితే కల్కి భగవాన్ వాళ్ళు చక్ర ధ్యానం నేర్పించేవారు. అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్చుకోవడం జరిగిందండి. అలా సాధన, అప్పుడు ధ్యానం అనే పదం అప్పుడు తెలిసిందండి. సాధన అనేది అలా, అది కూడా ఫుల్ సాటిస్ఫైయింగ్ కాదు. అలా చేసాం, అక్కడికి అది అయిపోయింది. తర్వాత ఒక ధ్యాన తరంగం అనే బుక్ ఫ్యాక్టరీకి ఎవరో తీసుకొచ్చి ఇస్తే ఆయన నాకు ఇవ్వడం, ఆ బుక్ చూడడం, నేను ఏదైతే లోపల ఆలోచిస్తున్నానో పూజకి, భక్తికి, భగవంతుడికి, ఇవన్నీ కూడా ఆవిడ వీర జగదీశ్వరి మేడం అండి. అంటే బుక్ రాసిన ధ్యాన తరంగం అనే బుక్ రాసిన ఆవిడ వీర జగదీశ్వరి, చాలా ఫేమస్ అండి ఆవిడ. మా ఈస్ట్ గోదావరి జిల్లా ఆడవాళ్ళందరం ఈ రోజున ఇలా ఉన్నామంటే ఆవిడ మహా యోగి. మమ్మల్ని అందరినీ అంతలా తీర్చిదిద్దారండి. ఆవిడ ద్వారానే మేము ఇంట్లో ఉండవలసిన వాళ్ళు బయటకు వచ్చామంటే ఆవిడ ద్వారానండి. మేమంతా కూడా అంత బాగా మమ్మల్ని ట్రీట్ చేసేవారు, చాలా బాగా. అందుకే ధ్యాన తరంగం పుస్తకం పెట్టారు. ఆ పుస్తకాలు కూడా చాలా లక్షల మీద చాలా డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అందరం కూడా మేము పంచడం. అలా బుక్ ద్వారా నేను ధ్యానంలోకి రావడం అండి. నాకు అర్థమైంది అసలైన ధ్యానం అంటే ఏంటనేది. నాకు అప్పుడు ఆ బుక్ ద్వారా పత్రిసారు చూడడం, ఆ బుక్లో అవన్నీ తెలియడం, అది తెలుసుకోవాలని నాకు ఆల్రెడీ ఉంది కదండి లోపల ఏంటో అని, అది తెలుసుకోవడానికి వెంటనే భీమవరం క్లాసులకు వెళ్ళడం, ఆ క్లాసుల్లో చాలా క్లారిటీ రావడం. అప్పటి నుంచి ఇంక మేము క్లాసెస్ రన్ చేసామండి.
అంటే నాకు చాలా సాటిస్ఫై అనిపించింది. అవును మేడం. మరి ఎట్ ప్రెసెంట్ అడబాల శ్రీనివాసరావు గారు కూడా మన జిల్లా ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. అవునండి. మరి అడబాల శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ అంటే మీరే వర్క్ చేస్తుంటారు. అవును. ఆ, మరి మేడం ఉభయ గోదావరి జిల్లాలు అంటే గుర్తొచ్చేది మనకు వశిష్ఠ గౌతమి, అవును. అంతేనా మేడం? అవునండి, అవునండి, షూర్గా. మరి ఒక మహా గురువు, మహాక్షేత్రాలు మనకు మెగా పిరమిడ్స్ అంటే గుర్తొచ్చేది బెంగళూరు పిరమిడ్, బుద్ధా పిరమిడ్, ఆ తర్వాత కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్. అవునండి. ఎట్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్తో అన్ని విధాలుగా ముస్తాబవుతోంది, రెడీ చేస్తున్నారు వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఒక మహాక్షేత్రాన్ని ఒక చోట నెలకొల్పాలంటే ఒక మహా గురువు ఆయన అద్భుతమైన విజన్ ఉంటుంది. ఆయన ఏ సంకల్పంతో ఈ క్షేత్రం రావాలనుకున్నారు మేడం? ఆయనకి ఎప్పుడో ఇది చూసేసారండి ఆయన ఫుల్గా. ఈ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం అంటే ఇక్కడ వశిష్ఠుడు గౌతమ మహర్షి తపస్సు చేసిన తపో భూమి అండి ఇది. ఇది మామూలు భూమి కాదు, ఇది వాళ్ళు తపస్సు చేసిన తపోస్థలే అండి ఇది. అంటే ఈ పొలాల ద్వారా వీళ్ళకి ఏమీ అది అర్థం కాదు కదండి, మనం ఒక సాధన ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. మనకి కూడా తెలియదు యాక్చువల్గా. నందా సారు అలా విజయవాడ వెళ్తూ ఆ బ్రిడ్జ్ మీద అనేవారట సార్ ఎప్పుడు, ఇక్కడ పిరమిడ్ వస్తుంది, ఇక్కడ పిరమిడ్ వస్తుంది అనేవారు. పిరమిడ్ రావాలి, ఇక్కడ పిరమిడ్ రావాలి అంటే ఈయన ఎక్కడో గోదావరిలో పిరమిడ్ చూపిస్తున్నారు, ఆ గోదావరిలో పిరమిడ్ ఏమో వస్తుంది, ఈయన చెప్తారు అలాగా అని చెప్పి వాళ్ళు కూడా పెద్దగా తీసుకోలేదండి. అంటే గోదావరి దగ్గర అంటే ఇవన్నీ వేరేగా ఉంటుంది కదండి, ఇక్కడ ఎలా వస్తుంది అసలు, ఇక్కడ పిరమిడ్ రావడం అంటే మామూలు విషయం కాదండి. ఈ పక్కన గోదావరి, ఇక్కడ పొలాలు. గోదావరి నిజంగా వరదలు వచ్చినాయి అంటే ఇది మునిగిపోతుంది కదండి, ఇది కూడా మరి పక్కగా ఉంది కదా. అసలు ఇలాంటి ప్లేసులు ఎవరు ఊహించరు కదండి. అలా సార్ ఎప్పుడో విజన్, ఆయన తెలుసు కదండి, ఆయనకి అన్ని తెలిసిన మహాశక్తి ఆయన, పరమాత్మ స్థితి అయింది. ఆ తెలిసిన స్థితి ఆయన ఖచ్చితంగా ఇక్కడ వస్తుందని చెప్పారు. అలాగే ఎలా 2009లో అండి ఈ భూమి సేకరించడం అనేది, 2009 శంకర్ రెడ్డి గారు, చంద్రమౌళి గారు వాళ్ళ కృషితో అండి ఈ భూమి రైతుల ద్వారా ఇక్కడికి రావడం. ఇక్కడ ఎంతో అసలు చాలా కృషి చేశారండి. వాళ్ళకి మాత్రం చాలా వేల కృతజ్ఞతలు. అంటే మేము జీవించుకున్నంత వరకు వాళ్ళని పత్రిసార్లాగా వాళ్ళని కూడా మేము మర్చిపోకూడదు. అంత అద్భుతంగా వాళ్ళు ఈ భూమి సేకరించడం. ఇక్కడ ఇవన్నీ అప్పట్లో మాకు ఈ 5 ఎకరాలు తీసుకున్నారండి. దానికోసం ఈ 5 ఎకరాల స్థలాలకి మేము ఇక్కడ శాఖాహార గ్రామం రావాలండి. దానికోసం మేము అందరం కూడా ఒక్కొక్క సైటు 5 లక్షలు పెట్టి మేము తీసుకోవడం జరిగింది. అంటే అంత ఉండదు కదండి ఇక్కడ, ఆ అమౌంట్ మళ్ళీ దీనికి ఉపయోగించేలాగా అలాగ మమ్మల్ని అందరినీ మోటివేషన్ చేసి చాలా అద్భుతంగా ఇదంతా నిర్మించారండి. చాలా చక్కగా ఇదంతా సేకరించడం, పొలం అంతా కూడా చాలా కష్టపడి వీళ్ళందరికీ తిరిగండి. వాళ్ళందరి దగ్గర ఓకే చేసి మా అందరికీ సైట్లు డివైడ్ చేసి ఇవ్వడం, అందరి ద్వారా ఇది స్థల సేకరణ చాలా అద్భుతంగా జరిగిందండి. జరిగిన దగ్గర నుంచి 2009 నుంచి అది జరగడం, అలా 12కి శంకుస్థాపన అప్పుడు ఇంకా అప్పటి నుంచి కూడా పని అలా నిరంతరంగా సాగుతూనే ఉందండి. ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు అయిందండి, 2009 నుంచి ఇప్పటి వరకు ఒక రోజు కూడా పని ఆగడం అనేది లేదండి, అలా నడుస్తూనే ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ ఈ శక్తి క్షేత్రం మామూలు కాదండి, ఇది మన హృదయానికి సంబంధించింది. ఇక్కడ ఎవరైతే మనం మాట్లాడడం కాదండి ఇక్కడ పాయింట్, అనాహత చక్రానికి సంబంధించిన నాకు ఒకసారి విజన్లో వచ్చిందన్నమాట అండి. ఇక్కడ మేము పౌర్ణమి ధ్యానాలు అవి చేస్తాం. నాకు ఊరికే అనుభవాలు పెద్దగా రావు, నేను పెద్దగా పట్టించుకోను, ఎక్కువ గంటలు సాధనే నాకు చాలా ఇష్టం అండి. నేను క్లాసులు అవి కూడా పెద్దగా ఎక్కువ చెప్పను, ఏదో లైట్గా చెప్తాం, కానీ సాధనా పరంగా నాకు చాలా ఇష్టం. అలా సాధనా పరంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నాకేమనిపించిందంటే, ఒక అనాహత చక్రం అంటే హృదయ చక్రం ద్వారానే మనం ఎలివేట్ అవుతాం. ఇక్కడి నుంచే మనం థర్డ్ ఐ అనేది మనకు చెప్తారు, కానీ ఆ తేడే కాదు, ఈ తేడే వేరు, విశ్వానికి సంబంధించిన తేడే. అలా విశ్వంలో ఇక్కడ అనాహత, విశ్వానికి సంబంధించి ఒక అనాహత. ఇక్కడ ఎవరైతే వచ్చి సాధన చేస్తారో వాళ్ళకి ఈ చక్రం ఓపెన్ అవుతుంది. ఈ చక్రం ద్వారా వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రాపంచికంగా కాకుండా ఆత్మపరంగా మనం ఎలా ఎదగాలి అనే ఒక స్థితిని మనకు చూపించే ఒక శక్తి, మహాశక్తి క్షేత్రం అండి. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం చెప్పడం, ఎవరికి ఇప్పటికి వచ్చి చెప్పలేదు. అంటే నేను అనుభవాలు పెద్దగా అడిగినా కానీ పాపం సార్ కూడా అడిగేవారు, ఎవరైనా అనుభవం వచ్చిందా, అనుభవం ఎప్పుడూ చెప్పేదాన్ని కాదు. అలా నాకు అనుభవం వచ్చిందండి. అప్పటి నుంచి కూడా నేను ఏదైనా సరే, ఎంత ఏం పనులున్నా సరే, ఇక్కడ ఏదన్నా వర్క్ ఉందనేటప్పటికి నాకు ఇక్కడే వస్తుంది నా స్పందన. అక్కడే స్పందన వచ్చి ఆగుదామన్నా నేను ఏదో విధంగా, కానీ నేను ఎక్కడ బ్రేక్ చేయను.
కంపల్సరీ నేను ఇదంటే నాకు అంత హ్యాపీనెస్ మట్టండి. అలాంటి మహాశక్తి క్షేత్రం ఇది మామూలుగా రాలేదు. మనకి ఈస్ట్ వెస్ట్కి ఏంటండి, ఇది ఏం చెప్పారు, ఆసియా ఖండంలోనే అతి పెద్దదని చెప్పారు. ఓకే. అతి పెద్ద పిరమిడ్ అండి. ఇక్కడికి వేల మంది ధ్యానులు రావడం, ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి కాదు, ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా వస్తారు. అలాగే ఒక అరుణాచలంలో ఎవరైతే వచ్చి సాధన చేసుకుంటారు చూడండి, అవును మేడం. ఎక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు వాళ్ళకి. అవును. అరుణాచలంలో ఎంతో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి, అవును. అంత కంటే ఎక్కువగా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏ మ్యూజిక్ అవసరం లేదండి. ఇక్కడ నైట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ గోదావరి శబ్దం మనకి ఒక మ్యూజిక్ లాగా మనకు వినిపిస్తుంది. ఓకే. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే నైట్ టైము ఇంకా అసలు ఒక తన్మయ స్థితిలోకి వెళ్తామట. వైబ్రేషన్. ఏవో లోకాలు అవి అంటారు చూసారా, మనం ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇది వేరే ఒక గర్భగుడి ఎలా ఉంటుందండి అలా అనిపిస్తుంది. అంత మహా అద్భుతమైన శక్తి క్షేత్రం అండి. ఈ శక్తి క్షేత్రంలో ప్రతి ఒక్కళ్ళు మన అనాహతంలో ఉన్న నాదాన్ని మనం వినాలి. ఖచ్చితంగా మనం ఏదైనా ఎవరి కాళ్ళకి అనుభవం, నాకు అనుభవం వచ్చింది, అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఆ తెలుసుకునే జిజ్ఞాసలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సాధనా పరంగా ఇక్కడ అన్ని కాంబినేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి అంతా ఉంటుంది. చాలా బాగుంది మేడం. మరి ఇందాక మీరు మాటల్లో ఒక మాట అన్నారు, శాకాహార గ్రామం. అద్భుతమైన పిరమిడ్ ఉంది, అద్భుతమైన నది ప్రవాహం, గోదావరి నది పక్కన ఉంది ఈ క్షేత్రం. దీనికి అటాచ్డ్గా శాకాహార గ్రామం అనే కాన్సెప్ట్ గురించి కొద్దిగా వివరించండి మేడం. శాకాహార గ్రామం అండి, ఇది ఎంతో కాదులేండి, ఒక 20 ఎకరాలు అనుకుంటా, ఇది ఒక 6 ఎకరాలు కదండి. అది కొన్ని సైట్లు అండి. మాకు ఎంతమంది అనేది నాకు లెక్క తెలియదు, కానీ అలా మేము అందరం తీసుకోవడం జరిగిందండి. 200 గజాలు, 133 గజాలు, 400 గజాలు, అలా ఎవరికి వీలైన మట్టుకు వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. ఇలా మేమంతా కలిపి ఇక్కడే మేము స్టే చేయడానికి అందరం కలిసి ఒక గ్రామంలాగా మేము ఏర్పరచుకుంటామండి. ఆ గ్రామంలో ఏర్పరచుకుని ఇక్కడే మేము ఇక్కడే ఉన్నప్పుడు ఉండొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, అది మన ఇష్టం, మనం ఇచ్చుకోవచ్చు. మామూలుగా విల్లాస్ అనే ఎవరి ఇష్టం వాళ్ళదండి. అదే ఒక గ్రామం లాగా కట్టేసుకుని ఎవరికి వాళ్ళు ఒక గ్రామం లాగా ఏర్పరచుకునండి. మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం. ఎవరికైనా కావాల్సిన మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇచ్చేలాగా హ్యాపీగా, వాళ్ళు కూడా హాయిగా ఫ్రీగా అన్ని ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, మనం అన్నీ చెప్తాం కదా. అలాగే వాళ్ళ సాధన పరంగా ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళందరికీ కూడా ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఆ గ్రామం నిర్మించబడుతుందండి. అతి తొందరలో అది అత్యంత అద్భుతంగా జరుగుతుంది ఆ ప్రోగ్రామింగ్ కూడా. అది కూడా మా చాలా హ్యాపీ అండి. ఇక్కడ మేము ఇక్కడ ఉండగలగడం మాకు ఆనందం అటండి, ఇందులో ఉండగలగడం. చాలా బాగుంది మేడం. మరి వశిష్ఠ గౌతమి అంటే గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలో. ఉభయ గోదావరి జిల్లాలో జరిగే ఈ వశిష్ఠ గౌతమి అంటేనే గుర్తొచ్చేది ఉగాది సంబరాలు. మరి మార్చి 13వ తేదీ నుండి 7 రోజుల పాటు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 నిర్వహించబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని అందరినీ, ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్స్ని ఎలా ఆహ్వానించబోతున్నారు, మీ టీం ఎటువంటి వర్క్స్ చేస్తుందో తెలియజేయండి మేడం. 2 జిల్లాలే కాకుండా మొత్తం అన్ని జిల్లాలకి కలిపండి, అందరం అన్ని వైపులా మొత్తం అంతా కూడా టీం వర్క్ కింద మేము డివైడ్ చేసుకుంటున్నామండి. ఎవరికి ఏ ఏరియాలో అలాగే జిల్లాలో ప్రెసిడెంట్లకి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం, అలాగే సేవాదాళ్ళకి కొంత బాధ్యత. అందరం ఇది ఎవరు ఒక్కరి వల్ల జరిగేది కాదు కదండి, అందరం అన్ని వింగులు తీసుకునండి మేము ఈ ప్రోగ్రామ్ జరపడానికి మేము మీటింగ్స్ చేసుకుంటూ హ్యాపీగా అన్ని ఎవరికాళ్ళకి డివైడ్ చేయడం జరిగిందండి. ట్రస్ట్ అంతా కూడా అలాగా ఈరోజు కూడా అదే జరిగింది ప్రోగ్రామింగ్. అంటే కమిటీ ఫామ్ చేసుకొని ప్రతి జిల్లా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్ళాలి, అవును, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎవరు ఏది చేయాలి, బుక్స్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి, ఎవరిని ఎలా ఆహ్వానించాలి, అలాగే ఎమ్మెల్యేలని అందరినీ మొత్తం ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ ఆహ్వానం ఇవ్వడానికి కొంతమంది వెళ్ళేలాగా. ఇక్కడ పిరమిడ్లో ఈ క్షేత్రానికి ట్రస్టీగా ఉంటూ ఈ ట్రస్ట్ బోర్డులో, అలాగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ప్రతి యజ్ఞాల్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. అప్పుడున్న ఎక్స్పీరియన్స్ అంటే ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్లో పాల్గొన్నప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ మీ ఆనందం కానీ ఏమైనా ఉంటే పంచుకోండి. నాకు అసలే ఒక పని చేస్తున్నాననే ఒక ఆలోచన కూడా ఉండదండి ఇందులో. అసలు టైం అంటూ తెలియదండి. ఇంకా అసలు ఈ పత్రిసారు లేరనే ఫీలింగ్ కూడా మాకు అనిపించదండి. ఆయన ఉన్నట్టే మేము చేస్తూ ఉంటామట. అంత హ్యాపీనెస్ మాకు ఉంటుందండి. ఎవరు ఎలా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నా మనం ఏది చేయాలో మనం చేయగలగాలి. మన వంతు మనం ఎంత చేయగలమో అంత మనం ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి ఆ టైప్లో నేను ఇంట్లో ఉన్నా
ఎక్కడ ఉన్నా నా వర్క్ మాత్రం ఒక ఫోన్లు ఇంట్లో నేను ఇక్కడికి రాలేకపోయినా నేను ఫోన్లో ఎవరి ద్వారా ఎవరికి ఇవ్వాలి ఇన్విటేషన్లు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలా మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం, వాళ్ళ గ్రూప్లో మళ్ళీ చెప్పడం, వాళ్ళ గ్రూపు జూమ్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి తెలియచేయడం, మళ్ళీ అక్కడ చుట్టుపక్కలంతా కాకినాడ జిల్లా మొత్తం చుట్టుపక్కలన్నీ ఏ క్లాసులు జరుగుతున్నాయో ఆ క్లాసులకు వెళ్ళి వాళ్ళని స్పెషల్గా ఇన్వైట్ చేస్తామండి. అందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరికీ మళ్ళీ బుక్స్ ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ పిలవమని వాళ్ళకి కూడా మోటివేషన్ చేస్తూ ఇదే ఒక పనిలో ఇక్కడ కాకుండా అక్కడ కూడా అదే పనిలో ఉంటూ చాలా ఆత్మానందం అంటే ఏంటనేది, బ్రహ్మానందం ఆత్మానందం అంటారు కదండి, అవి ఇందులో చాలా ఎక్కువ పొందడం వల్ల మాకు ఏ పనికి కూడా మాకు ఒక ఇది అనిపించదండి. అంత హ్యాపీనెస్గా ఆనంద స్థితే, ఒక బ్రహ్మానంద స్థితిలోనే ఉండడం. సార్ కూడా ఎంతో మమ్మల్ని అలా తయారు చేశారండి, అలా ఎలివేట్ చేశారు. అప్పటి నుంచి కూడా 22 సంవత్సరాల నుంచి ఆయన వచ్చి ప్రతిసారి కూడా మమ్మల్ని అలా సంవత్సరం మమ్మల్ని అలా ఎదిగించారు. ఈ రోజున ఆయన పెట్టిన ఈ జ్ఞానంతో ఈ ధ్యానంతో ఇంత అద్భుతంగా మేము ప్రతిదీ చేయగలుగుతున్నామండి. అలాగే ఇక్కడ అందరూ రావాలండి ఈ శక్తి క్షేత్రాన్ని. వాళ్ళు రావడమే కాకుండా అందరినీ కూడా తీసుకురావాలి, చూపించాలి. ఎందుకంటే అండి ఇక్కడ సాధన పరంగా, ఇక్కడ సాధన మెయిన్ మనకు అదే కదండి. మనం జన్మరాహిత్య స్థితి అంటాం. జన్మ లేకుండా చేయాలంటే, లేకుండా చేసుకోవాలంటే సాధనే కదండి. ఆ సాధన పరంగా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి. అది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పౌర్ణమి ధ్యానాలు ఉంటాయి, 1 డే క్లాసెస్ ఉంటాయి, మౌన ధ్యానాలు ఉంటాయి. ఇక్కడ ఉగాది అనే కాదు, విడప్పుడు కూడా ఉగాది అప్పుడు మనం అందరం రావాలి. అప్పుడు పెద్ద ఉత్సవం అండి, అది మహా ఉత్సవం. ఆ ఉత్సవంలో మనం ఎప్పుడు పాల్గొంటాం. అప్పుడు ఎవరు ఆపినా మనం ఆగం. కానీ ఉట్టప్పుడు కూడా మనం విడిగా ఉన్నప్పుడు కూడా కొంత టైం ఇక్కడ ఉండడానికి మనం ప్రయత్నించాలి. నెలలో 8 రోజులని మనకు మనంగా సాధనా పరంగా మనం పెట్టుకోవాలండి. పెట్టుకుని దాని వల్ల కూడా మనకు ఎంతో ఉపయోగం. అలాగే మనకే ఉపయోగం అండి. అక్కడ పిరమిడ్ ఆవిడకి ఏమీ అవసరం లేదు కదండి. ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది అక్కడ వాడపల్లి, ఆయనకి ఏం అవసరం లేదు. అక్కడ ఉన్న గుళ్ళో వెంకటేశ్వరంకి ఏం అవసరం అండి? మనకే కదా అన్నీ కావాలి. అక్కడికి వెళ్ళి మనమే కదా అన్నీ అడుగుతున్నాం. అలాగే ఇక్కడ కూడా అండి మనకే కావాలి. మనం ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన క్షేత్రం. ఎదుగుదలకి ఈ క్షేత్రాన్ని మనం ఉపయోగించుకోవాలండి. చాలా బాగుంది మేడం. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ వెయిట్ చేస్తాను ఉగాది సంబరాలు రావడానికి. మరి ఈసారి ఉగాది సంబరాలు 7 రోజులు ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయరు? స్పెషాలిటీస్ ఏంటి? చాలా చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ స్నానాలకి గోదావరి గట్టు కూడా మనకి శాంక్షన్ అయిందండి. అంటే ప్రస్తుతానికి అంటే 2027 పుష్కరాలకి ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారండి, శంకుస్థాపన అది ఓపెనింగ్ చేశారండి. అంటే ఆ రోడ్డు ఇలా ఎల్ షేప్ పెద్ద రోడ్డు వచ్చేస్తుంది పంచాయతీ ద్వారా, వీళ్ళ గవర్నమెంట్ ద్వారా అండి, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు వాళ్ళ ద్వారా వచ్చేస్తుంది. అలాగే పుష్కర్ ఘాట్ కూడా వాళ్ళు ఓకే చేశారు. బ్రహ్మాండమైన పుష్కరాలకి 2027 పుష్కరాలు కదండి, అప్పటికి మంచి బ్రహ్మాండమైన పుష్కర్ ఘాట్ వస్తుందండి మనకి. అలా కాకుండా ఇప్పుడు కూడా మనం అక్కడ స్నానం చేసేలాగా, మనకి మెయిన్ గోదావరి అంటే స్నానానికే మనం ఎక్కువ ఇష్టపడతాం. ప్రతి ఒక్కరం కూడా ఎంతో హ్యాపీనెస్. కేవలం ఇక్కడ గోదావరి చూడడానికే వేల మంది వస్తారండి. సరదాగా కూడా ఎవ్రీడే ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారండి. సరదాగా సండే అయితే ఇంకా ఎక్కువ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఈ 7 రోజులు కూడా చాలా అక్కడ లోతు లేని చోట అంతా కూడా చాలా పగడ్బందీగా చక్కగా అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఏ భయము లేకుండా అక్కడ స్నానం చేయగలిగేలాగా అలా ఏర్పాట్లు చేస్తున్నారండి. అంతా కూడా అక్కడ మనం స్నానం చేయొచ్చు. ఇక్కడ అద్భుతమైన, తెలుసు కదా మీకు ఉభయ గోదావరి రుచులు అంటే అవన్నీ అద్భుతమైన భోజనం. అక్కడ స్నానం, ఇక్కడ భోజనం, అక్కడ ధ్యానం, అలా 3 కూడా మనకి మన ఆత్మని ఉద్ధరించుకోవడానికి ఈ 3 ఐటెంలు కూడా ఇక్కడ మనకి చాలా హ్యాపీగా మనం. అంటే ఈసారి స్పెషల్గా 6 hours మెడిటేషన్ పెట్టారు. ఉదయం 3 గంటలండి, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 1 గంట. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలండి. పరమ గురువులు డాక్టర్ న్యూటన్ గారు వస్తున్నారు, రాజలక్ష్మి మేడం వస్తున్నారు, వేణుశ్యామ్ గారు, నండూరు శ్రీనివాస్ గారు, ఇలా గురువులందరూ వస్తున్నారండి. అలాగే సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా చాలామంది వస్తున్నారండి. అందరూ కూడా మామూలుగా జిల్లాల వారీగా వీళ్ళందరూ కూడా ఎవరికే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తారండి. అదంతా కూడా మనం అందరం తీసుకోవాలండి. మరి ఉభయ గోదావరి జిల్లాలు మాస్టర్స్ యొక్క పలకరింపు, వారి ప్రేమ ఆప్యాయలతో పాటు ఇక్కడ ఉగాది రుచులతో మీరంతా సిద్ధమవుతున్నారనమాట మేడం. అలాగే మీ మాటల్లో పిఎంసి ప్రేక్షకులందరినీ ఈ ఉగాది సంబరాలకి ఆహ్వానించండి మేడం. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం అండి. ఈ ఉగాది జ్ఞాన యజ్ఞం శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం అండి, పేరవరం. ఇది ఆత్రేయపురం మండలం అండి. ఇక్కడ రేపు మార్చి 13 నుండి 13 సాయంత్రం
5 గంటల నుంచి జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ అయ్యి 19 ఉగాది రోజు వరకు కూడా 7 రోజులు అత్యంత వైభవపేతంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చుట్టాలు, బంధువులు, వాళ్ళ పక్క వాళ్ళు ఎవరినైనా అందరినీ తీసుకొచ్చి అందరితో ఆనందాన్ని ఇక్కడ వాళ్ళు పొందాలి, వాళ్ళందరితో పొందించాలండి. వాళ్ళకి కూడా తెలియచేయాలి. ఇంత అద్భుతమైన క్షేత్రం ఇక్కడికి వచ్చి చూడడానికి ఇదే మంచి అవకాశం మనకి. ఎందుకంటే ఈ 7 రోజుల్లోనే ఎంతో హ్యాపీగా మనకి ఇవన్నీ కూడా మాస్టర్స్ సందేశాలు, గురువుల సందేశాలు, ఒక కన్నుల పండుగగా ఇక్కడ ఒక ఉత్సవం ఎలా జరుగుతుందో అంత ఉత్సవంగా ఉంటుంది. డే అండ్ నైట్ కూడా, డే నైట్ ఒకలాగే అనిపిస్తుంది అన్నమాట. మనం చూస్తాం కదండి జాతరలో అవి ఉత్సవాలు అలా ఉంటుంది. అలాంటప్పుడు మనం చూపించగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ధ్యానం అంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు రావడానికి ఎంతో హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. మనం అందరం కూడా అందరినీ తీసుకొస్తూ అందరినీ పిలవాలి. మనం కూడా ఇందులో మనవంతుగా తన్మందన్ మనకి ఏది అనిపిస్తుంది సహాయ సహకారాలు మనవంతుగా మనది ఒకటి ఇచ్చామంటే పొందాలని కాదు, కానీ ఒక చోటకి ఇవ్వగలిగామంటే అది మన మహాభాగ్యం అండి. అది ఆ భాగ్యాన్ని మనందరం కూడా తీసుకుందామండి. అందరూ కూడా రావాలి, ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ ధ్యాన సాధన చేసుకోవాలి. ఈ వైభవాన్ని అందరికీ చూపించాలి, అందరికీ చెప్పాలి. అలాగే అందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా చాలా హ్యాపీనెస్ అండి. ఈ ఛానల్ ద్వారా ఎంతో ప్రచారం జరుగుతుంది. మేము చేసేది చాలా కొంచెమే, కానీ ఈ పిఎంసి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే శివ గారికి కూడా కృతజ్ఞతలు. చాలా చాలా హ్యాపీగా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అడబాల స్వర్ణ గారు మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ట్రస్టీగా ఉంటూ ఎంతో కాలంగా విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే అడబాల శ్రీనివాసరావు గారు ఆయనతో పాటు మేడం కూడా కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా ఉంటూ విశేష సేవలు అక్కడ కూడా అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రంలో జరగబోయే ఉగాది సంబరాల గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. అద్భుతమైన ఏర్పాట్లతో ముమ్మరంగా ఇక్కడ సంసిద్ధమవుతున్నారు. మరొక ఎపిసోడ్లో ఇంకో ట్రస్టీ, అలాగే ఇక్కడ ముఖ్యులు, ప్రముఖులు, ఇక్కడ నిర్వాహకులతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.